నమస్తే ప్రస్తుతం మనం బండ్లగూడ సంబంధించినటువంటి ఏదైతే సన్ సిటీ పిఎన్టీ కాలనీలో ఉన్నాం. గత 3-4 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా మహబూబ్ నగర్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ఇతరితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జంట జలాశయాలన్నీ కూడా నిండు కుండలెక్కైనాయి. హిమత్ సాగర్ అయినా ఇతర ఆ జంట జలాశయాలన్నీ కూడా నిండు కుండలెక్క మారి ఎగువ నుంచి వస్తున్నటువంటి నీరు బాగా నిండిపోయి ఫుల్ ట్యాంక్ లెవెల్కు పైగా వచ్చినాయి. సో ఈ నేపథ్యంలో హిమత్ సాగర్ గేట్లు ఓపెన్ చేసింది. సో ఈ హిమత్ సాగర్ గేట్ల ఓపెనింగ్ తోటి వరద ఉధృతి అంతా కూడా దిగువకు వస్తున్నది, మూసీలో కలుస్తున్నది. మూసీలో కలిసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మూసీ నది అంతా కూడా ఉప్పొంగుతున్నది, ఉద్రిక్త రూపాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే బండ్లగూడ జాగిరి కావచ్చు, సన్ సిటీ కావచ్చు, ఇతర కాలనీలు అయితే ఏదైతే మూసీ నదికి దగ్గరగా చేరుకోగా ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా నీట ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏదైతే ఈ కాలనీ ఉందో సన్ సిటీకి మరి మూసీ నదికి దగ్గర ఉన్నటువంటి కాలనీ అంతా కూడా నిన్న ఇక్కడి వరకు కూడా వాటర్ వచ్చినటువంటి పరిస్థితి. నేను నిలబడ్డటువంటి ప్లేస్ వరకు కూడా నిన్న మొన్నటి వరకు 9 గేట్ల ఓపెనింగ్ తోటి వరద ఉధృతి పెరిగి ఇక్కడి వరకు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఈ ఇళ్ళని కూడా నిన్న ఖాళీ చేయించారు అధికారులు. నిన్న మొన్న ఖాళీ చేయించి వాళ్ళకు పునరావాసాన్ని కల్పించారు. కొంత ఇప్పుడు ఆ వరద అంతా కూడా తగ్గిపోయింది. కొంత మనం చూసుకోవచ్చు మూసీ నది చాలా దూరంలో ఉంది. మనకు ఆల్మోస్ట్ 200 మీటర్స్లో మూసీ నది ఇప్పుడు ప్రవహిస్తుంది. కొంత వరద ఉధృతి అయితే తగ్గింది. సో నిన్నటికి వాళ్ళకి కంపేర్ చేస్తే వరద ఉధృతి చాలా తగ్గింది. ఎందుకంటే నిన్న 9 గేట్లు ఓపెన్ చేయడంతో చాలా వరకు మరి ఇక్కడి వరకు కూడా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కాలనీ వాసులంతా కూడా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ ఇప్పుడు కొంత వరద ఉధృతి తగ్గింది. గేట్లు ఇప్పటికే కొన్ని క్లోజ్ అయిపోయాయి. సో గేట్ల క్లోజింగ్ తోటి కొంత పునరావాసానికి వెళ్ళినటువంటి ఎవరైతే ఈ మూసీ నది పరివాహక ప్రాంతాలు ఉన్నారో, ఈ లోతట్టు ప్రజలు ఉన్నారో, వీళ్ళంతా కూడా మళ్ళీ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. చూడండి, నిన్న మొన్న మనం చూస్తే మొత్తం ఈ వరద ఉధృతికి ఇళ్ళన్నీ కూడా ఇక్కడ దాకా ఈ డోర్లు ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. అంతా బురద మట్టి, అంతకుమించి ఏం లేదు. చూడండి ఒకసారి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా తడిసి ముద్దయిపోయినాయి. ఇక్కడ చూడండి ఒక్కసారి ఈ ప్రాంతం అంతా కూడా చూస్తే మొత్తం వండుకునేటువంటి పొయ్యి కావచ్చు, వాళ్ళ బట్టలు కావచ్చు, ఇవన్నీ కూడా తడిసి ముద్దయిపోయినాయి. ఇప్పుడిప్పుడే పునరావాసాల నుంచి మళ్ళీ వరద ఉధృతి తగ్గింది. మూసీ నదిలో ఆ వరద తీవ్రత తగ్గడంతో కొంత జనాలు అయితే మళ్ళీ వాళ్ళ ఇళ్లలోకి వస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. బట్ ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు ఏదైతే వరద ఉధృతి పెరిగినప్పుడు వచ్చారు, పునరావాసం కల్పించారు. కానీ మళ్ళీ ఇక్కడ అధికారులు అయితే ఎవరు రాలేదు. ఇప్పటి వరకు మాకు ఎటువంటి సహాయం చేయలేదని చెప్తా ఉన్నారు. కనీసం తినడానికి కానీ లేకపోతే ఇంత ఆర్థిక సాయం కానీ ఏమీ చేయలేదు. కొంత ఆర్థిక సాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా కనీసం లోపలికి మనం పోలేనటువంటి పరిస్థితి. మొత్తం అంతా కూడా బురదమయం అయిపోయింది. ఇదంతా కూడా ఏదో డ్రైనేజ్ లాగా మారిపోయింది. पूरा फ्रिज, वॉशिंग मशीन, ग्राइंडर वगैरह पूरा इलेक्ट्रॉनिक आइटम पूरा रिपेयर होगा पूरा, और कार वगैरह, 2 व्हीलर्स, बाइक्स, एक्टिवा। गवर्नमेंट का कहना आर्थिक सहाय मेरा गवर्नमेंट इंटीमेशन नहीं दिए पहले हमको इधर। हाँ सडन पानी आगा, हाँ सडन सुबह 10 बजे के टाइम पे फुल पानी आगा इधर। हाँ बोले ना, वो माइक में बोला, पूरा व्हाट्सएप ग्रुप में बोले गवर्नमेंट का पूरा अलर्ट करेंगे तो पानी आया। ठीक है, 2019 में पानी आया था। फिर उसके बाद से अब तक 22, 23, 24 पूरा बोलते रहे, अलर्ट करते रहे, लेकिन पानी नहीं छोड़े। लेकिन 25 में बोले और पानी छोड़ दिए। अब जितने भी साल खाली बोलते गए, पानी नहीं छोड़े। हम तब भी खाली करते गए, 21 में, 22 में, 23 में, 24 में भी खाली कर दिए थे हम, लेकिन पानी नहीं छोड़ा था। अभी ये 25 में क्या है, बोलने के बाद तुरंत पानी छोड़ दिया। ऐसा नहीं बोला कि बाद में बोला पूरा, ऐसा होगा। कितने मेंबर्स है पूरा घर में? पूरा मेंबर्स 12 मेंबर्स है घर में। 12 मेंबर्स है। हाँ हाँ। किधर जा रहे में पूरा पानी अंदर में पानी आ रहा है कि तू किधर से रहे? पानी आगा 9 फीट तक पानी आगा पूरा घर में। फर्स्ट फ्लोर डूबगा पूरा। किधर से सो गया तुम्हारा फैमिली? कल नाइट इधर ही थे, रुक गए थे आजू बाजू अड़ोस पड़ोस के ने। पूरा खाना खाए पूरा अंदर? खाना रेडी करेंगे, రెడీ है सब రెడీ है। సో మొత్తం మీద చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మనం ఒక్కసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే కూడా సో చూడొచ్చు మొత్తం బురద మట్టి. చాలా దారుణంగా ఉన్నది. అసలు మనం లోపలికి పోలేనటువంటి సిచ్యువేషను. సో మొత్తం బురదతో పేరుకుపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతూ ఉంది. సో చూడొచ్చు ఒకసారి మొత్తం చాలా నీట్గా ఉండాల్సినటువంటి ఇల్లు డ్రైనేజ్ కంటే దారుణంగా అయిపోయింది. మొత్తం కూడా ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సామాన్లు, టీవీ ఇవన్నీ కూడా మరి వరద ఉధృతికి ఆ వరదలో వచ్చినటువంటి బురదతో మొత్తం కూడా పూరా ఖరాబ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే
వాళ్ళ ఇల్లును నీట్గా చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకైతే తొలి వెలుగు స్క్రీన్ మీద కనిపిస్తుంది. కొంత గవర్నమెంట్ నుంచి మాకు ఆర్థిక సాయం చేయాలి, మా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఇవన్నీ కూడా తడిసి ముద్దయిపోయినాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక్కసారి మనం చూసుకుంటే ఇక్కడ వరకు అంటే ఆల్మోస్ట్ నా హైట్ వరకు వాటర్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ నా హైట్ అంటే ఇక్కడి వరకు ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళతోటి మొత్తం కూడా లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకొక హౌస్ కూడా మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం, ఇంకొక హౌస్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం అట్లే. సో ఇట్లా ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే ఒకసారి కొంచెం లోపలికి వెళ్ళాం పూరా ఫ్రిడ్జ్ టీవీ అన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి. బట్టలు ఇవన్నీ కూడా ఖరాబ్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కొంత కనిపిస్తుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇదంతా అంటే ఈ ఒక్కిళ్ళు కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ 40 నుంచి 50 ఇళ్ళ పరిస్థితి కూడా ఇదే. ఈ 40 నుంచి 50 ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పునరావాసం కల్పించారు. అయినప్పటికీ కొంత వరద ఉధృతి తగ్గిన తర్వాత మళ్ళీ వాళ్ళ నివాసాల్లోకి వస్తున్నారు. వాళ్ళ ఇళ్లను నీట్గా క్లీన్గా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ప్రస్తుతానికైతే కొంత పవర్ లేదు ఇక్కడ. వాటర్ సప్లై పానీ కూడా నయారా ఇదర్సే. సో ఆ పానీ కూడా ఏమి వస్తలేనట్టున్న నీళ్ళు కూడా ఏం కనబడట్లేదు. సో ఇది గవర్నమెంట్ కొంత మాకు హెల్ప్ చేయాలనేది వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తోంది. తొలి వెలుగు స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం మూసీ నది ప్రవహిస్తున్నది. బట్ ఇది చాలా తక్కువ వేగంతో వెళ్తున్నటువంటి మూసీ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ 3-4 గేట్లు క్లోజ్ అయినాయి. కేవలం ఇప్పుడు 4 నుంచి 5 గేట్లు మాత్రమే ఓపెన్లో ఉన్నాయి. కాబట్టి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పరిస్థితి మనం చూస్తే కొంత మూసీ ప్రశాంతంగానే ఉన్నది. బట్ నిన్న మాత్రం 9 గేట్లు ఒకేసారి ఓపెన్ చేయడంతో ఎగువ నుంచి దిగువకు నీరు భారీగా రావడంతో ఇదంతా ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ కారు, ఈ ఆటో, ఈ ప్రాంతం అంతా ఇదంతా కూడా ఆల్మోస్ట్ అక్కడి వరకు మీకు అక్కడ లేడీస్ కనబడుతున్నారు, అక్కడ కుక్క కనిపిస్తుంది కదా, అక్కడి వరకు కూడా వరద ఉధృతి చాలా వేగంగా ఉండే. ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే గవర్నమెంట్ పునరావాసం కల్పించిందని చెప్తా ఉన్నారు. కొంతమంది వాళ్ళ బంధువుల ఇళ్లలో, వాళ్ళ చుట్టాల ఇళ్లలో ఉన్నామని చెప్తున్నారు. సో ఇట్లా చాలా ఇబ్బందులు అయితే వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. రైట్, నీట మునిగి ఇప్పుడిప్పుడే నీళ్ళ నుంచి బయటపడుతున్నటువంటి ఇళ్ళు ఏవైతున్నాయో వాటిని క్లీన్ చేసుకొని కొంత వాళ్ళ ఇళ్లలోకి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మూసీ నది పరివాహక ప్రాంతం ఏంటంటే బండ్లగూడ జాగిరి కావచ్చు, లేకపోతే సన్ సిటీ కావచ్చు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎప్పుడు వచ్చారు ఇళ్లలోకి? నిన్న నీళ్ళ పరిస్థితి ఎట్లుండి? ఇక్కడ నీళ్ళు బాగుండే, ఇక్కడ దాకా వచ్చినాయి. ఈ లీడ్స్ పెట్టి అక్కడ పోయి ఉన్నాం. కానీ గవర్నమెంట్కు ఇది ఉండాలి. ఇది నాలా ఉన్నది కదా, పక్కన నుంచి గోడలు కట్టాలి. నీళ్ళు ఎట్లా పోవాలి? ఎందుకు ఈ గోడ కట్టకుంటేనే నీళ్ళు వస్తాయి కదా. గవర్నమెంట్ది పని ఇది. పబ్లిక్కు పరేషాన్ చేయొద్దు, ఇది వాళ్ళ పని ఉన్నది. ఇది నీళ్ళు ఎంత ఇడిచిపెట్టారు, ఒక 2 ఈడ్స్ పెడితే మంచిగా ఉంటుంది. 4, 5 ఈడ్స్ పెట్టి కావాలని చిన్న పిల్లలకు తీసుకొని ఇక్కడ అక్కడ తిరగాలి అంటే ఎట్లయితుంది? గవర్నమెంట్కు ఇది ఉండాలి. చాయ్, నీళ్ళు, అన్నంది మాట లేదు. కానీ ఇంట్లలో నీళ్ళు వస్తే ఎంత కష్టమవుతుంది. మొత్తం పాడవుతాయి, అన్ని సామాన్లు పాడవుతాయి, బిస్తర్లు పాడవుతాయి, బట్టలు పాడవుతాయి. అంతా చిన్న పిల్లలకు పాపాలకు తీసుకొని ఎక్కడ ఉరకాలి? మీకు ఎప్పుడు చెప్పిర్రు గేట్లు తెరుస్తున్నాము, మీరు జాగ్రత్తగా ఉండాలని అనౌన్స్మెంట్? నీళ్ళు వచ్చినాకనే చెప్పిర్రు. గేట్ ఇడిచి పెడితే ముందుగానే చెప్పాలి. నీళ్ళు మొత్తం వచ్చినాక చెప్పేది ఏం అది? ఎప్పుడైనా ఇంతకుముందు ఇట్లా అయిందా? ఇప్పుడే ఫస్ట్ టైం? ఇది ఫస్ట్ అయింది, చాలా సంవత్సరం అయినాక అయింది ఇది. కానీ ఎప్పటికు గవర్నమెంట్కు ఇది ఉండాలి, ఇక్కడ మంచిగా కట్టాలి. ఇక్కడ దిక్కు అక్కడ దిక్కు గోడలు కడితే నీళ్ళు సరిగ్గా పోతాయి. మొత్తము ఎక్కువ నీళ్ళు ఇడిచిపెడతా ఇస్తుండ్రు. ఇంట్లో లేకుంటే ఇంట్లో రావు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ మీరు? ఇక్కడ ఉండి 2-3 సంవత్సరం నుంచి ఉన్నాం. 3 సంవత్సరం నుంచి ఉన్నాం. కిరాయా లేకపోతే ఓన్ హౌస్ లేదా? కిరాయి కూడా ఉన్నది, ఓన్ హౌస్ కూడా ఉన్నది. ఇక్కడ కిరాయిలు కూడా మొత్తం సామాన్ తీసుకొని పోయిర్రు. గవర్నమెంట్కు పబ్లిక్ది ఆలోచన చేయాలి. ఎట్లా ఉంటారు, ఎట్లా చేస్తారు, వాళ్ళకు కష్టం కాకుండా అది గోడలు కట్టి మంచిగా ఇక్కడ గోడ అక్కడ గోడ కట్టి అప్పుడు నీళ్ళు ఇడిచిపెట్టాలి. అది చెయ్యరు. ఎవరన్నా గవర్నమెంట్ ఈ పని చేయాలి ముందుగాల. ఎంత కష్టమవుతుంది అందరు పబ్లిక్కి. మీరు ఓటు వేయమంటారు, అంత వేయమంటారు, అంత అయినాక పని అయితే మన సరిగా చేయరు గవర్నమెంట్. ఇక్కడ అన్ని పట్టా ఇళ్ళే ఉన్నాయా? గవర్నమెంట్ ల్యాండ్స్లో కట్టిన ఇళ్ళు ఏమైనా ఉన్నాయా? ఇది ఇక్కడ పట్టా ఏమంటారు, రిజిస్ట్రేషన్ తీసుకొని కొన్ని తీసుకున్నాం. పుణ్యంది ఏది ఎవరు ఇచ్చేది లేదు ఇక్కడ. అన్ని పైసలు కష్టపడి కొన్నది ఇల్లు ఉన్నది, భూమి కష్టపడే భూమి తీసుకున్నాం, కష్టపడి కట్టుకున్నాం. అయితే గవర్నమెంట్కు అది ఉండాలి, ఆలోచన ఉండాలి. ఇది ఎక్కడెక్కడ నాలాలు ఉన్నాయి అక్కడ పక్కకు నుంచి గోడలు కట్టాలి. మంచిగా గోడలు కడితే ఇట్లా నీళ్ళు ఇంటికి ఇక్కడ ఉరికి రావు. ఎక్కడంటే అక్కడ కుళ్ళలు ఉన్నాయి,
నాలలు మళ్ళీ నీళ్ళు వస్తాయి కదా, అది చెప్పక ఇడిచిపెట్టేస్తారు తలుపులు. నీళ్ళు ఖాళీ చేసి ఇక్కడ మీకు ఐడియా ఉందా నీళ్ళు? అక్కడ ఏమో నాకు తెలియదు, అక్కడ దిక్కైతే మేము పోం. చాలా మనుషులు ఇక్కడ అక్కడ పోయిర్రు, కానీ ఇది సరిగా లేక నాలా ఇట్లా నీళ్ళు వస్తున్నాయి. గవర్నమెంట్ పని ఉన్నది, పద్ధతి ఉన్నది, ఇక్కడ దిక్కు అక్కడ దిక్కు గోడ కట్టాలి, పబ్లిక్ పరేషాన్ చెయ్యొద్దు. ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా కోరుకుంటున్నారా మీరు? గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రాలేదు, మాకు ఏం అడగలేదు, ఏం చేయలేదు. ఉట్టిగా ఎల్లుండ్రి ఇక్కడ నుంచి ఎల్లుండ్రి అంటే ఎక్కడ ఉరకాలే? చిన్న చిన్న పిల్లలు తీసుకొని ఎక్కడ ఉరికిపోతారు ఇల్లు విడిచిపెట్టి? కష్టపడుతుంది, కష్టమవుతుంది కదా, పాపాలకు తీసుకొని వయసు పిల్లలు తీసుకొని ఎక్కడ పోతారు? ఈ కష్టం రాకుండా గవర్నమెంట్ మంచిగా చూడాలి, చూస్తేనే మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు ఓటేస్తాం మనం? పబ్లిక్ ఎందుకు ఓటేస్తుంది? గవర్నమెంట్ మంచిగా చూడాలి, ఎట్లా కష్టమవుతుంది ఏమవుతుంది అని చూడాలి. ఇది మొత్తం మీద చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని, వయసు వచ్చినటువంటి పిల్లల్ని తీసుకొని, మరి మా బట్టలు అన్నీ తీసుకొని కూడా వేరే వాళ్ళ ఇళ్లలో పోయి ఉన్నాము. కొంతమందికి వేరే చోట పునరావాసం కల్పించారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొంత ప్రభుత్వం వరద నీళ్లు విడుదల చేసేటప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్పాలి, ముందుగానే మాకు సమాచారం ఇవ్వాలి. హరిబరిన నీళ్లు విడుదల చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దయచేసి ఆ మూసీ నదికి రెండు వైపులా ఒక గోడ నిర్మాణం చేసి దాన్ని మరి కొంత తవ్వే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు సామాన్లన్నీ కూడా వాటర్ బాటిల్స్, పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులు కావచ్చు, మరి సోఫాలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, అన్నీ కూడా రోడ్డు మీద వాళ్ళు వేసుకొని ఇప్పుడు నీట్గా చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అధికారులు ఇప్పటివరకు ఎవరు రాలేరు, ఎటువంటి కనీసం టిఫిన్లో లేకపోతే మాకు ఏవైనా ఏర్పాట్లు కూడా చేయలేదు. ఇక్కడ ఎవరు వచ్చి మమ్మల్ని పలకరించట్లేదు, కనీసం రెస్పాన్సిబిలిటీగా కూడా మరి ప్రభుత్వ ఆఫీసర్లు పనిచేయట్లేదని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది. మరి నిజంగానే ఒక కట్టుదిట్టమైనటువంటి వాల్ని ఏమైనా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు నిర్మించి మూసీ నది నుంచి వాళ్ళకు రక్షణ కల్పిస్తారా, లేకపోతే ఏమైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను కొంత మరి ఖాళీ చేయించి కొత్తగా ఏమైనా మూసీ పునర్జీవాన్ని ఏమైనా భవిష్యత్తులో తీసుకొస్తారా, ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము వాతావరణ శాఖ మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖచ్చితంగా 3-4 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం తెలంగాణలో కల్పిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, బన్నగూర, సన్ సిటీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.